Hello my dear student, present I am explain tautology, contradiction and contingency. Okay, so what is the tautology? A compound proposition that is always true irrespective of the truth values of the prepositions that occur in it is called a tautology. ఏవైనా సరే స్టేట్మెంట్స్ ఫైనల్గా మనకు అన్ని ట్రూ అయినట్లయితే దాన్నే tautology అంటారు. ఏమంటారు? ఏదైనా సరే స్టేట్మెంట్ అంటే ప్రిపోజిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కనెక్టివిటీస్ ఇచ్చినప్పుడు అంటే 2 or 3 స్టేట్మెంట్స్ కనెక్టివిటీ ఇచ్చినప్పుడు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ట్రూ అయినట్లయితే దాన్నే tautology అంటారు. ఎవరి హ్యూమన్ బీయింగ్ ఈజ్ డెడ్, ప్రతి మానవుడు చనిపోతాడనేది కూడా నిజం కాబట్టి దట్ ఈస్ కాల్డ్ ఏ ట్రూ. ఓకే, ఏదైనా సరే ద సన్ అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, సో ఇట్ ఈజ్ ఏ ట్రూ. ఓకే, ఇలాగా ప్రతి స్టేట్మెంటు కూడా మనకి ట్రూ అయినట్లయితే దాన్నే tautology అంటారు. నెక్స్ట్ వచ్చి కాంట్రడిక్షన్. కాంట్రడిక్షన్ మీన్స్ ఏ స్టేట్మెంట్ ఫార్ములా దట్ ఈజ్ ఫాల్స్ రిగార్డ్లెస్ ఆఫ్ ద ట్రూత్ వాల్యూ ఆఫ్ ద స్టేట్మెంట్స్ దట్స్ రీప్లేస్ ద వేరియబుల్స్ ఇన్ ఇట్ ఈజ్ కాల్డ్ ఏ కాంట్రడిక్షన్. కాంట్రడిక్షన్ అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఫాల్స్ అవుతూ ఉందనుకోండి, దాన్ని కాంట్రడిక్షన్ అంటారు. ఏమవుతుంది? కాంట్రడిక్షన్. సూర్యుడు ఉత్తరాన ఉదయిస్తాడు అంటే అది ట్రూనా? ఫాల్స్. ద అర్త్ ఈజ్ నాట్ రొటేట్, అర్త్ రొటేట్ కావట్లేదా? అవుతుంది కదా, కాబట్టి ఇట్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. అంటే అది ఫాల్స్ స్టేట్మెంట్. అంటే ఏ స్టేట్మెంట్ అయినా సరే కనెక్టివ్స్తో ఫామ్ అయిన ఏ స్టేట్మెంట్ అయినా సరే అంటే ప్రిపోజిషన్స్తో కనెక్టివిటీ అయిన ఏ స్టేట్మెంట్ అయినా సరే ప్రతిదీ కూడా ఫాల్స్ అయినట్లయితే దాన్ని ఏమంటారంటే కాంట్రడిక్షన్ అంటారు. ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే ఫాల్స్ కావాలి అయితేనే దాన్ని కాంట్రడిక్షన్ అంటారు. ఇక్కడ మనకి టాటాలజీలో వచ్చి పి ఆర్ నెగేషన్, పి ఆల్వేస్ టాటాలజీనే అవుతుంది. పి ఆర్ నెగేషన్, పి అనేది ఆల్వేస్ ట్రూ అవుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అట్లాగే పి అండ్ నెగేషన్ పి రిప్రజెంట్ ద కాంట్రడిక్షన్. అంటే ఇది ఎప్పుడూ కూడా ఫాల్స్ అవుతుంది, ఎప్పుడూ కూడా ఏమవుతుంది? ఇది ఫాల్స్ అనేది అవుతుంది. అదేవిధంగా కాంట్రడెన్సీ అంటే ఏమి? ప్రిపోజిషన్స్ దట్ ఈజ్ నెయిదర్ ఏ టాటాలజీ నాట్ ఏ కాంట్రడిక్షన్ ఈజ్ కాల్డ్ ఏ కాంట్రడెన్సీ. ఒకవేళ ఈ టాటాలజీ కానీ లేదా కాంట్రడిక్షన్ కాకుండా ఏదైనా అనదర్ స్టేట్మెంట్ అనేది జనరేట్ అయినట్లయితే దాన్ని కాంట్రజెన్సీ అంటారు. దాన్ని ఏమంటారు? కాంట్రజెన్సీ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ స్టేట్మెంట్ తీసుకున్నాం అనుకోండి, అంటే పి తీసుకున్నాం ఆర్ నెగేషన్ పి, ఇది ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా టీ తీసుకున్నాం ప్లస్ మళ్ళీ పి అంటే ఏమనుకున్నాం, ఇక్కడ పి అంటే టీ తీసుకున్నాం, దానికి నెగేషన్ అప్లై చేయండి. ఇది ఏమిది? ఆర్ కాబట్టి ప్లస్ రాశాను. నెగేషన్ టీకి నెగేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి? ట్రూ వస్తుంది. అంటే ఏమిది? 1 + 0 లాగా ఊహించుకుంటే 1 వస్తుందా లేదా? 1 అంటే ఏం రాసుకోవచ్చు? ట్రూగా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అలాగే పి అనేది ఎఫ్ తీసుకున్నాం అనుకోండి, ప్లస్ ఇదేమిది? నెగేషన్ ఎఫ్ ప్లస్ నెగేషన్ ఎఫ్ అంటే టీ రాసుకోవచ్చు. సో 0 + 1 దట్ ఈస్ ఈక్వల్ టు 1 అంటే ట్రూ అయిందా లేదా? సో కాబట్టి దిస్ కేస్ ఈజ్ సాటిస్ఫైడ్. ఓకే, నెక్స్ట్ అలాగే ఎఫ్ తీసుకున్నా టీటీ తీసుకున్నా ఏమవుతుంది మనకి? టీ తీసుకున్నా ఎఫ్ తీసుకున్నా ఏమవుతుంది? ట్రూనే వస్తుందా లేదు మనకు? సో కాబట్టి దీన్ని టాటాలజీ ఈజ్ ద పర్ఫెక్ట్. ఓకే, నెక్స్ట్ ఒకవేళ కాంట్రడిక్షన్లో మనకు పి అనేది టీ తీసుకుంటున్నాం. ఓకే, ఇది ఏమిది? అండ్ నెగేషన్ పి అంటే ఏమవుతుంది? టీ, దాట్ ఈజ్ ఈక్వల్ టు టీ అంటే 1, నెగేషన్ టీ అంటే ఫాల్స్. ఫాల్స్ అంటే ఏమి? ఇక్కడ 0. 1 × 0 అంటే ఏమొస్తుంది నీకు? ఫాల్స్ వస్తుంది.
ఒకవేళ ఇన్ కేస్ ఎఫ్ తీసుకున్నట్లయితే నెగేషన్ ఎఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అంటే 0 ఇంటూ నెగేషన్ ఎఫ్ అంటే 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ 1 ఏమొస్తుంది 0 అంటే ఏం రాసుకోవచ్చు ఎఫ్గా రాసుకోవచ్చు. సో ఆల్వేస్ పి అండ్ నెగేషన్ పి ఆర్ రిప్రజెంటెడ్ ఓకే కాంట్రడిక్షన్. ఒకవేళ మనకి ఎనీ స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్ రెండు కూడా పార్టిసిపేట్ చేసినట్లయితే దాన్ని కాంటిజెన్సీ అంటారు. అంటే ఒకటి ట్రూ రావడము అనదర్ ఫాల్స్ రావడము, ట్రూ రావడము ఫాల్స్ రావడం ఇలాగ జరిగితే దాన్ని కాంటిజెన్సీ అంటారు. ఓకే, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ tautology, contradiction and contingency. Okay, next I am explain another topic. You see the some example problems. For example, P2 P or Q, P directional, P or Q or tautology అన్నాడు. ఓకే, సో కాబట్టి చూడండి ఇక్కడ మనకు 2 ప్రిపోజిషన్స్ ఉన్నాయి కాబట్టి Q అనేది TF రాసుకోండి, P అనేది TF. ఏం చేయాలి ఇక్కడ PRQ తీసుకోవాలి. R అంటే ఏం తీసుకోవాలి మనకి ప్లస్ కదా, ఇక్కడ T అంటే 1 అనుకుంటారు ప్లస్ ఇక్కడ T అంటే 1 దట్ ఈస్ ఈక్వల్ టు మనం ఇక్కడ ఏం చేసుకోవాలి 1 తీసుకోవాలి. ఓకే, సో కాబట్టి T వచ్చింది. నెక్స్ట్ TF అంటే 1 + 0 అంటే ఏమొస్తుంది నీకు 1 వస్తుంది. నెక్స్ట్ ఏమిది 1 + 0. నెక్స్ట్ ఏముంది ఇక్కడ ఎఫ్ అంటే 0 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. సో 0 + 0 + 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో ట్రూ 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 ఫాల్స్. ఓకే, నెక్స్ట్ P2Q ఆల్రెడీ వీ నో దట్ P2Q మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ మనం P2Q అంటే ఈ విధంగా రాసుకోవచ్చా, P2Q that is equal to negation of P or Qగా రాసుకోవచ్చు కదా. అదేవిధంగా ఇది P అనుకున్నట్లయితే ఇదంతా Q అనుకోండి. ఏమనుకుంటారు ఇది Q అనుకున్నట్లయితే మనకి ఏమొస్తుంది, మనకి చూడండి ఇక్కడ P or Q. సో ఇవన్నీ ఏమొచ్చినాయి మనకు టీలు వచ్చాయి, ఇవన్నీ టీలు అనేది తీసుకొని వచ్చాం. సో కాబట్టి మనకు ఆల్రెడీగా మనకు P అంటే ఏమి టీ 2 టీలు వచ్చినప్పుడు 2 ఎఫ్లు వచ్చినప్పుడు ఏమొస్తాయి మనకు ఏమి P2Q కదా, ఏమొస్తుంది ట్రూ వస్తుంది. ఒక TF వచ్చినప్పుడు కూడా ట్రూ వస్తుంది. ఓకే, ఒక ఎఫ్ ఇది ఒక ఎఫ్ వచ్చినప్పుడు కూడా ట్రూ అవుతుంది. ఓకే, FT వచ్చినప్పుడు ట్రూ అవుతుంది. 2 టీలు వచ్చినప్పుడు కూడా ట్రూ అవుతుంది. 2 టీలు వచ్చినప్పుడు ట్రూ అవుతుంది. సో కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ అన్నీ కూడా మనకి ట్రూసే వచ్చాయి కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఏ టాటాలజీ. ఏమొస్తుంది ఇది టాటాలజీ. మీరు కంపేర్ చేసుకోవాల్సింది P ఉందా, చూడండి ఇక్కడ టీ వస్తే T వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ T ఉంది, ఇక్కడ T ఉంది కాబట్టి T అయింది. ఒక ఎఫ్ ఒక T వచ్చిన టీనే కదా మనకి ట్రూత్ టేబుల్ ఆల్రెడీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, నెక్స్ట్ ఒక ఎఫ్ ఇక్కడ ఒక ఎఫ్ ఉన్న ట్రూనే అవుతుంది. సో టోటల్గా స్టేట్మెంట్స్ అన్నీ కూడా ట్రూ అయినాయి కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఏ టాటాలజీ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ నెగేషన్ Q అండ్ P అండ్ Q ఆర్ టాటాలజీ ఆర్ కాంట్రడిక్షన్. టాటాలజీ అవుతుందా కాంట్రడిక్షన్ అవుతుందో మీరు చెక్ చేసుకోవాలి. చూడండి ఆల్రెడీగా ఏముంది ఇక్కడ మనకి 2 ప్రిపోజిషన్స్ ఉన్నాయి కాబట్టి Q అనేది ఓకే TFగా మనము కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 2 T's 2 F's తీసుకుంటాం. సో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మనకి ఇక్కడ కావాల్సింది నెగేషన్ Q కావాలి. నెగేషన్ Q అంటే ఏమి ట్రూ ఉంది కాబట్టి ఫాల్స్ ఉంది కాబట్టి ట్రూ ఉంది కాబట్టి ఫాల్స్ ఉంది కాబట్టి ట్రూగా రాసుకున్నాం. నెక్స్ట్ అండ్ P కావాలి అంటే ఇది మల్టిప్లై చేయండి. T ఇంటూ ఎఫ్ అంటే ఇది ఏమి 0 × 1 ఏమొస్తుంది మనకు 0 వస్తుంది. అంటే ఇక్కడ తెలుసు కదా మనకి ఇక్కడ ఇది 0 ఇది 1 0 1 ఇది 1 0 1 0 ఇది 1 1 0 0. సో మీరు 1 × 0 ఇది ఏమి అండ్ కదా, ఇది అండ్ అంటే ఏమి ఇంటూ. సో 1 × 0 ఏమొస్తుంది 0 వస్తుంది. 0 అంటే ఫాల్స్. 1 × 1 1 వస్తుంది. 1 అంటే ట్రూ. 0 × 0 0 కాబట్టి ఫాల్స్. 0 × 1 అంటే 0 కాబట్టి ఫాల్స్. నెక్స్ట్ ఏం చేయాలి
అండ్ క్యూ చేయాలి. మళ్ళీ క్యూ అంటే ఇదంతా మనకు అవుట్పుట్ ఏమొచ్చింది ఇక్కడ నీకు 0, ఇది 1 0 0. సో ఇది నెక్స్ట్ క్యూ 2 మల్టిప్లై చేయాలి అంటే ఏమి 1 ఇంటూ 0 0. ఓకే, నెక్స్ట్ 0 ఇంటూ 1 0, నెక్స్ట్ 1 ఇంటూ 0 0, నెక్స్ట్ 0 ఇంటూ 0 0. సో కాబట్టి అన్ని జీరోస్ వచ్చాయంటే 0 అంటే F, 0 అంటే F, 0 అంటే F, 0 ఇంటూ F. సో ద గివన్ ప్రాబ్లమ్ ఈజ్ కాంట్రడిక్షన్, ఈజ్ ద కాంట్రడిక్షన్. అన్నీ ఫాల్స్ అయినట్లయితే దట్ ఈస్ కాల్డ్ ఏ కాంట్రడిక్షన్, అన్ని ట్రూస్ అయితే దట్ ఈస్ కాల్డ్ ఏ టాటాలజీ. ఒకవేళ ట్రూసు ఫాల్స్ రెండు మిక్స్ అయి ఉన్నట్లయితే దాన్ని కాంటిజెన్సీ అంటారు, కాంటిజెన్సీ అనుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఐ am explain another topic. Hello my dear students, present I am explain equivalent of formulas, equivalent of the formulas. ఏ ఫార్ములాస్ ఏ విధంగా ఈక్వల్ అవుతాయో దాన్నే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, చూడండి ఇక్కడ PRQ బై కండిషనల్ P అండ్ P బై కండిషనల్ P ఐడెంటిటీ లాస్ అంటారు. దాన్ని ఏమంటారు? ఐడెంటిటీ లాస్. అంటే PRQ P అండ్ Q బై కండిషనల్ P, ఇవన్నీ దీనికి ఇది ఈక్వల్గా రాసుకోవచ్చు, దీనికి ఇది ఈక్వల్గా రాసుకోవచ్చు. ఈక్వలెన్స్ అంటే మనకు A ప్లస్ B హోల్ స్క్వేర్ అంటే మనకు A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ 2AB. సో దీనికి ఇది ఈక్వల్, దీని ప్లేస్లో ఇది రాసుకోవచ్చు, దీని ప్లేస్లో ఇది. వీటి యొక్క ఇన్పుట్స్ ఎలా ఉంటాయి? మనకు ఈక్వల్గా ఉండాలి. అంటే A ఈక్వల్ టు A ప్లస్ B యాడ్ చేసి స్క్వేర్ చేసిన, లేదా వీటిలో ABC వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన, AB వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన ఒకే రకమైన ఆన్సర్ వచ్చినట్లయితే, అంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS అయినట్లయితే దాన్నే ఈక్వలెన్స్ అంటారు. సో అదేవిధంగా ఇది కూడా అలాగే ఈక్వల్ అవుతుంది. అలా అయినప్పుడే దాన్ని ఐడెంటిటీ లాస్ అని అంటారు. ఓకే, సో నెక్స్ట్ PRQRR బై కండిషనల్ PRQRR ఈజ్ ద అసోసియేటివ్ లా. సో ఇవి రెండు దీని ప్లేస్లో ఇది, దీని ప్లేస్లో ఇది రాసుకోవడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. ఒకవేళ ఇన్ కేస్ అండ్ వచ్చినా కూడా, అండ్ ఆర్ వచ్చినా కూడా ఈ P అండ్ Q అండ్ ఆర్ రాసుకుంటే దీన్ని కూడా P అనేది అవుట్ సైడ్ పెట్టి Q అండ్ ఆర్గా రాసుకోవచ్చు. అయినా వీటి యొక్క స్టేట్మెంట్స్ LHS RHS ఈక్వల్గా అవుతుంది. మనం ప్రాబ్లమ్స్లో ఇవి చెక్ చేస్తాం తర్వాత. ఓకే, ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ ఫార్ములాస్. దీన్ని అసోసియేటివ్ లాస్ అంటారు. ఇక్కడ PRQ బై కండిషనల్ Q టు ఆర్గా రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ద కమ్యూటేటివ్ లాస్ అంటారు. ఓకే, నెక్స్ట్ P అండ్ Q స్టేట్మెంట్స్ Q అండ్ ఆర్ అనేటివి కూడా కండిషనల్ స్టేట్మెంట్స్. సో మీకు PRQ ఏమిది? PRQ మీరు సింపుల్గా మీరు Q రాసుకోండి. ఇది మీకు చూడండి ఇక్కడ PRQ అయినా QRP అయినా సేమ్ రిజల్ట్స్ ఉంటాయి. మీరు సింపుల్గా దీన్ని మీరు కన్ఫ్యూజ్ కాకుండా P రాసుకోవచ్చు. ఇది P. ఓకే, దీన్ని కమ్యూటేటివ్ లాస్ అంటారు. అంటే 1 + 2 చేసిన, 2 + 1 చేసిన మనకి ఏమొస్తుంది? 3నే వస్తుంది. ఓకే, నెక్స్ట్ PRQ అండ్ ఆర్ బై కండిషనల్ PRQ అండ్ PRR అయితే Pతో మల్టిప్లై చేయండి, P కప్ Q, ఈ అండ్ అనేది ఇన్ బిట్వీన్ వస్తుంది, PRQRగా రాసుకోవచ్చు. దీన్ని డిస్ట్రిబ్యూషన్ లాస్ అంటారు. సో ఈ అండ్ అనేది ఇంటర్నల్గా వచ్చి ఆర్ అనేది బయటకు వచ్చినట్లయితే దీన్ని ఏమంటారు? డిస్ట్రిబ్యూషన్ లాస్ అంటారు. సో ఈ ఫార్ములాస్ అన్నీ కూడా దీనికి ఇది ఈక్వల్, దీనికి ఇది ఈక్వల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ P అండ్ ట్రూ అయితే Pనే వస్తుంది. ఎందుకంటే P అనేది ఒక ప్రిపోజిషన్ అనుకున్నట్లయితే, ట్రూ అనేది 1 అయినట్లయితే ఇది అండ్ సింబల్ కాబట్టి ఏమొస్తుంది? మనకు Pనే వస్తుంది. ఒకవేళ P అనేది ఒక ప్రిపోజిషన్ అయితే ఇది ఆర్ కాబట్టి, F అంటే 0 కాబట్టి ఏమొస్తుంది? నీకు Pనే వస్తుంది. దీన్ని
ఐడెంటిటీ లాస్ అంటారు. వీటిని ఏమంటారు? ఐడెంటిటీ లాస్. నెక్స్ట్ పి యూనియన్ అంటే పి ఆర్ టీ అయినట్లయితే ట్రూనే వస్తుంది. ఏం రాసుకోవాలి ఇక్కడ? ఆర్ వస్తే ట్రూనే తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకే. నెక్స్ట్ అండ్ వచ్చినట్లయితే ఇప్పుడు పి అండ్ అంటే ఫాల్స్ అనేది తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్ నగేషన్ ఆఫ్ నగేషన్, పి అంటే నగేషన్ ఎలిమినేట్ చేసి పి రాసుకోవచ్చు. దీన్ని డబుల్ నగేషన్ లా అని అంటారు. ఓకే. నెక్స్ట్ పి ఆర్ నగేషన్ పి బై కండిషనల్ ట్రూ అంటే పి ఆర్ నగేషన్ పి వస్తే ట్రూ అవుతుంది. మనకి టాటాలజీలో మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. పి వచ్చి నెక్స్ట్ ఫాల్స్ వస్తే పి అనేది టీ తీసుకున్నట్లయితే నగేషన్ పి అంటే ఇది ఏమి ఆర్, నగేషన్ టీ అంటే టీకి నగేషన్ అప్లై చేస్తే ఫాల్స్ వస్తుంది. అంటే ఇది ఏమి 1 ప్లస్ ఎఫ్ అంటే 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. 1 అంటే ఏమి ఇక్కడ? ట్రూ. సో ట్రూనే అవుతుంది. ఓకే. అదేవిధంగా ఇక్కడ పి అనే అంటే టీ తీసుకున్నట్లయితే అండ్ అంటే ఇంటూ అవుతుంది. నగేషన్ టీ అంటే ఫాల్స్. అంటే ఇది 1 ఇంటూ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? ఇది ఫాల్స్ అవుతుంది. దీన్ని నగేషన్ లాస్ అని అంటారు. సో ఈ ఫార్ములాస్ అన్నీ కూడా ఒకదానికోటి ఎల్హెచ్ఎస్కి ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అవుతుంది కాబట్టి వీటిని ఈక్వలెన్స్ ఫార్ములాస్ అంటారు. ఓకే. ఈ ఫార్ములాస్ అన్నీ నేర్చుకుంటే మీరు ప్రాబ్లమ్స్ ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ఫార్ములాస్. ఓకే. చూద్దాం. ఇక్కడ నగేషన్ పి అండ్ క్యూ బై కండిషనల్ పి ఆర్ నగేషన్ క్యూ, నగేషన్ పి ఆర్ నగేషన్ క్యూ. నెక్స్ట్ నగేషన్ ఇంటర్నల్గా ఇప్పుడు నగేషన్ అండ్ ఉంది కాబట్టి నగేషన్ అప్లై చేస్తే నగేషన్ పి అండ్ ఉంది కాబట్టి ఆర్గా మారుతుంది నగేషన్ క్యూ. నగేషన్ పి ఇక్కడ ఆర్ ఉంటే అండ్గా మారుతుంది కాబట్టి నగేషన్తో మల్టిప్లై చేస్తే ఆర్ అనేది అండ్గా కన్వర్ట్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే డిమోర్గాన్స్ లాస్ అంటారు. నెక్స్ట్ పిఆర్ పి అండ్ క్యూ, పిఆర్ అండ్ పి అండ్ క్యూ మల్టిప్లై చేసినట్లయితే మనకు పి అనేది వస్తుంది. నెక్స్ట్ అలాగే పి అండ్ పిఆర్ క్యూ వచ్చినట్లయితే దాన్ని పిగా రాసుకోవచ్చు. దీన్ని ఈక్వలెన్స్ ఫర్ ద ట్రాగన్స్ లాస్ అంటారు. దీనికి అనదర్ నేమ్ ఈజ్ ట్రాగన్స్ లా అంటారు. ట్రాగన్స్ లా అంటే ఇవి ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్కి ఈక్వల్ అనమాట. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఎనీ కండిషన్. ఇక్కడ పీక్యూ అనేది కనుక్కున్నాం. చూడండి 2 ప్రిపోజిషన్స్ తీసుకోండి ఎందుకంటే పీక్యూ అనేది ఉంది. సో క్యూ 0101 రాయండి. పి అనేది 2 0లు 2 1లు రాయండి. 0 వచ్చింది కాబట్టి ఎఫ్, 1 వచ్చింది కాబట్టి టీ, ఎఫ్ వచ్చింది కాబట్టి 0 వచ్చింది కాబట్టి ఎఫ్, 1 వచ్చింది కాబట్టి టీ రాసుకుంటారు. ఇక్కడ 0011 ఓకే టీలు. నెక్స్ట్ ఏమో అండ్ అంటే మల్టిప్లై చేయండి. 0 ఇంటూ 0 0, 0 ఇంటూ 1 0, 1 ఇంటూ 0 0, 1 ఇంటూ 1 1. సో 0లు వస్తే ఎఫ్ 1 వచ్చింది కాబట్టి ట్రూ. నెక్స్ట్ వీటికి నగేషన్ అప్లై చేయండి. నగేషన్ అంటే ఏమి? వీటన్నిటికీ నగేషన్ 0 ఉంటే 1 రాస్తారు, 1 ఉంటే 0 రాస్తారు. 0 ఉంది కాబట్టి 1, 0 ఉంది కాబట్టి 1, 1 ఉంది కాబట్టి 0. సో కాబట్టి వన్స్ వచ్చే కాబట్టి ట్రూ. దిస్ ఈజ్ కాల్డ్ ఎల్హెచ్ఎస్ ఇది. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ కూడా మనకు ఇదే అవుట్పుట్ రావాలి. సో ఇప్పుడు ఆర్హెచ్ఎస్లో నగేషన్ పి ఆర్ నగేషన్ క్యూ కావాలి కాబట్టి పీకి నగేషన్ అప్లై చేసి 0 ఉంది కాబట్టి 1, 0 ఉంటే కాబట్టి 1, 1 ఉంది కాబట్టి 0, 1 ఉంది కాబట్టి 0. అలాగే క్యూకి నగేషన్ అప్లై అంటే 0 ఉంది కాబట్టి 1, ఓకే 1 ఉంది కాబట్టి నగేషన్ అప్లై 1 ఉంది కాబట్టి 0, ఇక్కడ 0 ఉంది కాబట్టి 1, 1 ఉంది కాబట్టి 0. ఇవి రెండు ఇది ఏమిది ఆర్ కాబట్టి ఏం చేయాలి? ప్లస్ చేయాలి. సో ఇక్కడ ఏమి 1 + 1, 1 + 1 అంటే 2, 2కు బైనరీ నెంబర్ 1 0, క్యారీను సమ్ అనేది వస్తుంది కాబట్టి యూ టేక్ ఓన్లీ దిస్ డిజిట్ 1. సో 1 + 0 అంటే 1, 0 + 1 అంటే 1, 0 + 0 అంటే 0. సో ఎల్హెచ్ఎస్ ఏదైతే వచ్చిందో ఆర్హెచ్ఎస్ కూడా అదే వచ్చింది కాబట్టి ఇవి రెండు ఒకదానికొకటి ఈక్వలెన్స్. ప్రతి ఫార్ములా కూడా ఈ విధంగా ప్రూవ్ అవుతాయి కాబట్టి వీటిని ఏమంటారంటే ఈక్వలెన్స్ ఫార్ములాస్ అంటారు. ఏమంటారు? ఇది ఈక్వలెన్స్. యూ టేక్ దిస్ కండిషన్ వి ప్రూవ్ దట్. సో పి అనేది ఏమి ఇక్కడ చూడండి, ఇక్కడ పి అండ్ క్యూ చూడండి. ఇక్కడ పి అంటే ఇక్కడ ఏముందాం? 0 తీసుకుందాం. అండ్ ఓకే పి అంటే ఏమి ఇక్కడ మనకు 0, పి అంటే ఏమి ఇక్కడ 0. ఇది ఏమిది?
ప్లస్ క్యూ అంటే ఏముంది ఇక్కడ నీకు 0. దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, 0 ఇంటూ ఎనీథింగ్ అంతా 0 అవుతుంది. ఏమొస్తుంది ఇక్కడ 0. సో పి ఏదైతే ఉన్నదో ఇది కూడా 0నే ఉంది. పి వాల్యూకి ఈక్వల్ అనమాట. పి వాల్యూకి ఏమవుతుంది, ఈక్వల్. ఒకవేళ మనకు పి అనేది 0 తీసుకుందాం, ఇక్కడ 0, ఇది ఆర్ కాబట్టి ప్లస్ క్యూ అంటే ఏముంది ఇక్కడ 1. సో కాబట్టి 0 ఇంటూ ఎనీథింగ్ అయితే 0. సో పి స్టేట్మెంటే వచ్చిందా లేదు, ఇక్కడ పి ఏదైతే అదే వచ్చింది. నెక్స్ట్ పి ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుందాం, ఇక్కడ పి ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ క్యూ అనేది ఏముంది ఇక్కడ నీకు 0 ఉంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 1 1. సో ఇక్కడ 1ఏ వచ్చిందా లేదా, పి అనేది రావాలి. అంటే ఇదంతా సింప్లిఫై చేసిన పీకి ఈక్వల్ కావాలి కాబట్టి పి ఏదైతే ఉందో అవే వస్తాయి. అలాగే నెక్స్ట్ ఏముంది ఇక్కడ పి అనేది 1 ఉంది. పి అనేది ఇక్కడ పి అనేది ఏమొస్తుంది నీకు ఇక్కడ 1ఏ ప్లస్ ఇదేముంది ఇక్కడ ఆర్ అంటే ప్లస్ క్యూ అంటే ఇక్కడ ఏముంది నీకు 1. సో 1 ప్లస్ 1 అంటే ఇక్కడ 1ఏ తీసుకోవాలి, గుర్తుంచుకోండి మీరు. 1 ప్లస్ అంటే 1 మాత్రమే తీసుకోవాలి. అంటే 1 ఇంటూ 1 ఏమొస్తుంది, 1 వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏదైతే ఉందో అవే మనకి రావడం జరిగింది. కాబట్టి దీనికి ఇది ఈక్వలెన్స్ అనమాట. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఈక్వలెన్స్ ఫార్ములాస్. ఈక్వలెన్స్ ఫార్ములాస్ అన్నీ కూడా ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అయినాయి కాబట్టి వీటిని ఈక్వలెన్స్ ఫార్ములాస్ అంటారు. సో నెక్స్ట్ ఐ ఎమ్ ఎక్స్ప్లెయిన్ అనదర్ టాపిక్, డ్యూయాలిటీ. ఓకే, వాట్ ఈస్ ద డ్యూయాలిటీ? యు సీ ద డ్యూయాలిటీ. So duality means you replace R to and to R. ఏదైనా ఒక ప్రాబ్లంలో అండ్ ప్లేస్లో ఆర్ ప్లేస్లో అండ్, ఫాల్స్ ప్లేస్లో ట్రూను, ట్రూ ప్లేస్లో ఫాల్స్ రాసినట్లయితే దాన్నే డ్యూయాలిటీ అంటారు. అండ్ అంటే ఏం తెలుసు కదా మనకు, అండ్ ప్లేస్లో ఏం రాసుకోవాలి, ఆర్ రాసుకోవాలి, ఆర్ ప్లేస్లో అండ్ రాసుకోవాలి. నెక్స్ట్ ఫాల్స్ ప్లేస్లో ఏం రాసుకోవాలి, ట్రూ రాసుకోవాలి, ట్రూ ప్లేస్లో ఫాల్స్ రాసుకున్నట్లయితే దీన్ని డ్యూయాలిటీ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ టేకింగ్ వన్ ఎగ్జాంపుల్. చూడండి, ఇక్కడ పి అనేది ఉంది, ఇక్కడ అండ్ ఉంది కాబట్టి ఆర్ రాసుకోండి. ఇక్కడ ఏముంది, క్యూ యాజ్ ఇట్ ఈజ్గా రాసేయండి. ఇక్కడ అండ్ ఉంది కాబట్టి ఆర్ ఉంది కాబట్టి అండ్గా రాసుకోండి. ఇది నగేషన్ ఆర్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది. అలాగే ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి అండ్గా రాయండి. ఇక్కడ ఎస్, ఇక్కడ అండ్ ఉంది కాబట్టి ఆర్గా రాయండి. ట్రూ ఉంది కాబట్టి ఫాల్స్గా రాయండి. ఇలా రాసేదాన్నే డ్యూయాలిటీ అంటారు. ఏమంటారు, ఇది డ్యూయాలిటీ. ఓకే, ప్రిన్సిపల్ ఆఫ్ డ్యూయాలిటీ మీన్స్ దిస్ ఈజ్ కాల్డ్ ఏ పి అనుకున్నట్లయితే, దీన్ని పి అనుకున్నట్లయితే మనకు రాసిన తర్వాత వచ్చేదాన్ని ఇది యు అనుకున్నట్లయితే, ఏమిది యు అనుకున్నట్లయితే దీన్ని వి అనుకుంటాం. సో అలా రెండు ఒకదానికొకటి ఈక్వలెన్స్గా ఉన్నట్లయితే దాన్నే ప్రిన్సిపల్ ఆఫ్ డ్యూయాలిటీ అంటారు. సో యు సీ వన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. సో పి ఆర్ క్యూ అండ్ ఆర్ ఎస్ ఆర్ పి and yes, true or false. This is the example. What is the duality? Already I am explained, R place lo and place lo R రాసుకునే విధానాన్ని డ్యూయాలిటీ అంటారు. ఇప్పుడు P ఉంది, ఇక్కడ ఏముంది నీకు R ఉంది కాబట్టి అండ్ రాసుకోండి. ఓకే, ఇక్కడ అండ్ ఉంది, ఇది ఏం రాస్తారు, R రాసుకుంటారు. ఇది R ఉంది కాబట్టి అండ్ రాస్తారు. ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి అండ్ రాసుకోండి. ఇది పి అండ్ ఉంది కాబట్టి ఆర్ రాసుకోండి. ఓకే, నెక్స్ట్ ఏమిది, ఇక్కడ అండ్ ఉంది కాబట్టి ఆర్ రాసుకుంటారు. ట్రూ ఉంది కాబట్టి ఫాల్స్, ఆర్ ఉంది కాబట్టి అండ్, ఫాల్స్ ఉంది కాబట్టి ట్రూ. ఈ విధంగా రాసుకున్నట్లయితే దీన్నే డ్యూయాలిటీ అంటారు. ఓకే, దీన్ని నువ్వు యు అనుకుంటే దీన్ని నువ్వు వి అనుకోవచ్చు. ఏమిది, ఇది యు అనుకుంటే ఇది వి అనుకుంటా. ఓకే, యూకి వి ఇస్ ద డ్యూయాలిటీ. సో యూ పవర్ డి హోల్ పవర్ డి ఉన్నట్లయితే డిడి క్యాన్సిల్ అయ్యి యూగా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పైన ట్రూ ఉంటే మనం యూగా రాసుకోవచ్చు. యూ థింక్ దోస్ ఆర్ డ్యూయాలిటీ సొల్యూషన్స్.
ఓకే, మనము ఈ విధంగా మనకు ద మ్యాథమెటికల్ లాజిక్ ఆఫ్ కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో టుమారో ఐ విల్ స్టార్ట్ న్యూ టాపిక్. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. టుమారో ఐ విల్ స్టార్ట్ problems and another concept. Okay, thank you. Guru Brahma Guru Vishnu Guru Devo Maheshwara Guru Sakshat Parabrahma Tasmai Shri